హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. వీడియో చూసే వాళ్ళందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చేసి అట్ల తద్ది రోజు తీసిన వీడియోనండి. మా ఊర్లో మేము ఎలా జరుపుకుంటామనేది ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. ఒక్కో ఊర్లో ఒకలా చేసుకుంటారండి. మా ఊర్లో మా పద్ధతిలో మేము ఎలా జరుపుకుంటామనేది ఈ వీడియో చూపిస్తాను. అలాగే ఈరోజైతే అట్ల తద్ది కదండీ! తెల్లారగట్ల 3:30కైతే లెగిసాము. 3:30 నుంచి సాయంత్రం 9:30 దాకా ఈ వీడియో ఫుల్లుగా ఉంటదండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. అట్ల తద్దంటే ఆడవాళ్ళ పండుగ కదండీ! ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉండి అట్ల తద్ది నోమైతే నోచుకుంటారు. పెళ్లి గాని ఆడపిల్లలైతే మంచి భర్త రావాలని ఆ గౌరమ్మ తల్లినైతే మొక్కుకుంటారు. అదే పెళ్ళైన వారైతే వాళ్ళ భర్త మంచి ఆరోగ్యంగా ఉండాలని అయితే గౌరమ్మ తల్లినైతే మొక్కుకుంటారు కదండీ! ఇంకా వీడియోలకైతే వచ్చేద్దామండి. ఇంక అట్ల తద్ది రోజుని 3:30కైతే లెగిసాము. లెగిసి ముందైతే క్లీన్ చేసుకుంటున్నామండి. ఇల్లు వాకిలైతే క్లీన్ చేసుకుని ఇంకా చలిదన్నం అయితే తింటామండి మేము. ఇంక అట్ల తద్ది రోజుని తెల్లారగట్లే చలిదన్నం అయితే తింటాము. కొంతమందైతే అప్పటికప్పుడు వండుకొని తింటారు. మా ఊర్లో ఏంటంటే చలిదన్నం అయితే ఉంచుకుని రాత్రిది వేరుగా వండుకుంటాంలేండి. చలిదన్నం అయితే వండుకుని ఇంకా అదైతే ఉంచుకుని పొద్దున్నే తింటాము. ఏమేమి కూరలంటే పప్పు చింతకాయ ఉందండి. పప్పు చింతకాయ అయితే వండింది. గోంగూర పచ్చడి అయితే కంపల్సరీ వేసుకుంటాము అట్ల తద్ది రోజుని. పెరుగు కూడా వేసుకుంటామండి. కొద్దిగానే వేసుకుంటాం పెరుగు. ఇంకా అమ్మ చెల్లికైతే నేనైతే వడ్డిచ్చేస్తున్నాను. ఇంకా తెల్లరికట్లు తినాలంటే ఏం తింటాను చెప్పండి. ఇంకా అందుకే కొద్ది కొద్దిగా అయితే తిన్నాము. ఇంకా వాళ్ళైతే వీడియోలకైతే రాలేదు. ఇంక నేనైతే ఇంకా బలవంతం చేయలేదు. ఇంక రానన్నారు. వీడియోలో అయితే కనిపించనన్నారు. ఇంక నేను కూడా వాళ్ళకైతే పెట్టిచ్చేస్తున్నాను. ప్రతి ఊర్లో కూడా అట్ల తద్ది ఇలాగే చేస్తారని నేనేం చెప్పట్లేదండి. మా సైడు మా ఊర్లో అయితే ఇలా చేస్తారు. కొన్ని కొన్ని ఊర్లో అయితే వేరేగా చేసుకుంటారేమో నాకైతే తెలీదు. మా ఊర్లో అయితే ఇలాగే చేస్తారు. మేము అలాగే పాటిస్తూ మా పద్ధతులనైతే మీకు చూపిస్తాను. ఇంకా గోంగూర పచ్చడి, ఇంకా పప్పు చింతకాయ కూర అయితే వేసుకొని తింటున్నామండి. గోంగూర పచ్చడి అయితే కంపల్సరీ ఉంటది. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఒక్క చిన్న లైక్ ఇచ్చారనుకో నా వీడియో మీకెలా రికమెండ్ అయింది ఇంకో నలుగురికి అలాగే రికమెండ్ అవుద్ది. ప్లీజ్ లైక్ చేసి వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది. ఫుల్గా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే మనకి ఐప్ ఆప్షన్ అయితే వచ్చిందండి. మీరు లైక్ చేసిన వెంటనే కింద ఐప్ అని చూపిస్తుంది. ఐప్ చేసి నాకైతే పాయింట్లు ఇవ్వచ్చు. అలా కూడా చేసినా కూడా నా వీడియో ఇంకో కొంతమందికి అయితే వెళ్తుందండి. ఇంకా తెల్లారగట్లయితే ఇంకా భోజనం అయితే చేసేసాము. ఇంక ఇక్కడ నుంచి ఉపవాసమే. నీళ్ళు తాగకూడదు. ఇంకా ఏమి మింగకూడదండి. ఇంకా నోట్లో అసలు మనం ఉమ్ము ఊసేయాలండి. అది కూడా మింగకూడదు. అసలు ఏమి మింగకూడదు. ఏమి తినకూడదు కూడా. ఇంకా ముగ్గైతే పెట్టేసానండి. ఇంకా కల్లాపైతే చిమ్మేసి ఇంకా పొద్దున్నే ముగ్గైతే పెట్టేసాను. ఇంకా ప్రతి పండగ కూడా తోరణాలైతే కంపల్సరీగా కట్టుకుంటాం కదా! ఇంకా మా మామిడి చెట్టు కాడికైతే వచ్చామండి. ఇంకా చీమలంటే ఒళ్ళంతా కూడా పాకేసినాయి ఇంకా. ఇంకా అక్కడ వదిలేసి ఇంకొచ్చేసాను. ఇంక ఎలాగైనా కోసుకొచ్చాంలేండి. కొన్నైతే కోసుకొచ్చేసి ఇంకా అది మా గుమ్మానికైతే తోరణాలైతే కట్టేస్తున్నాము. ప్రతి పండగకి కూడా కట్టుకుంటామండి మేము తోరణాలు. మా చిన్నప్పుడు అట్ల తద్దంటే ఎంత అలా సంతోషంగా ఉండేదనుకోండి నిజంగా. ఉయ్యాలైతే ముందే వేసేసుకునేవాళ్ళము. ఉయ్యాలైతే కంపల్సరీ వేసుకుంటామండి అట్ల తద్ది రోజుని. ఇంకా మాకైతే రోడ్డు పక్కన చిన్న చెట్టు ఉంటదండి సిమెంట్ రోడ్డు కాడ. అక్కడైతే కంపల్సరీ ఏసేవారు. అదైతే ఇంకా తెల్లారుజామున అయితే వెళ్ళిపోయేవాళ్ళం. ఆ ఉయ్యాల దగ్గరికి అందరూ పిల్లలైతే వచ్చేసి ఇంకా అందరూ ఇంక పొద్దున్నుంచి సందాల దాకా ఇంక అక్కడే ఉండేవాళ్ళం ఉయ్యాల ఊగుతని. ఇంకా ఇప్పుడైతే లేదులేండి. ఇంక ఎవరి ఇంటికాడ ఆళ్ళే వేసుకుంటున్నారు. ఇంకా మాకైతే ఇంకా మా గుమ్మానికైతే వేసేస్తున్నాను. ఇంక ఇలాగైతే వేసేసానండి. నేనైతే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఏస్తున్నాను ఇంకా. ఇలాగేసి ఇంకా అట్ల తద్ది రోజున కంపల్సరీ ఉయ్యాల ఊగాలంటారు కదా! మాకైతే ఉయ్యాల ఊగాలండి కంపల్సరీ. నేనైతే ఇంక ఉయ్యాల అయితే ఊగేసి ఇంకా మా అమ్మాయినైతే కూర్చోబెట్టానండి. తొట్టి ఉయ్యాలైతే ఏసాను. ఇంకా మా అమ్మాయినైనా ఊపుదామని. ఇంగో చూడండి అస్సలు ఉయ్యాల అలవాట్లేదు. నిజంగా ఫస్ట్ భయపడిపోయింది గానీ తర్వాత చాలా ఆనందపడింది. ఇంకా చాలా సేపయితే ఊగింది. ఇంకా గౌరీదేవికి నైవేద్యం పెట్టడానికైతే ఇంకా కుడుములు, అలాగే గజ్జికాయలు, ఇంకా చప్పుడు పప్పులైతే వండుతున్నాము. ఇంకా అదైతే కొబ్బరి తురుములైతే తీసేస్తున్నాను ముందుగాని. ఇంకా అక్క కూడా వచ్చేసింది. అక్క ఎప్పుడు కూడా ముందు రోజే వచ్చేది. ఇంకా మా అక్కోళ్ళ అబ్బాయి పెద్ద అబ్బాయి పుట్టినరోజండి 8వ తారీఖుని. ఇంకా కేక్ అయితే కట్ చేయాలి కదండీ! ఇంక అందుకే రాలేదు. ఇంక తద్ది రోజునే పొద్దున్నే వచ్చేసింది. ఇంకా అక్క కూడా వచ్చేసింది. అక్క నేనైతే కుడుములు, ఇంకా చప్పుడు పప్పులు ఇయన్నీ కూడా వండుతాము.
వీడియో మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఇంకా కొబ్బరి తురుముడు అయితే తీసేసానండి. ఇంకా అమ్మ బియ్యం పిండి అయితే ఉక్కబెట్టేసి ఇచ్చింది. పెళ్లి కానోళ్ళకి అయితే చప్పిడి పప్పులు 11 చొప్పున వేస్తారండి. పెళ్ళైనా కూడా 3 సంవత్సరాలు అయితే కంపల్సరీ వెయ్యాలి. ఇంకా చెల్లికైతే చెల్లికి వేస్తుంది. ఇంకా నాకైతే ఇది 3వ సంవత్సరం అండి. ఇంకా దీంతో నాకు చప్పుడు పప్పులైతే వెయ్యక్కర్లొద్దు. ఇంక చెల్లికి 11, నాకు 11 వేస్తుంది. ఇంకా అయ్యయితే నాకు పిండేస్తే ఉక్కబెట్టేసి ఇచ్చింది. ఇంక చప్పుడు పప్పులైతే చేసేస్తున్నాను నేను. కందిపప్పులైతే వేస్తామండి. కందిపప్పు గుమ్మడాకుల్లో పెట్టి దేవుడి కాడైతే పెడతాము. ఇంకా పప్పైతే కొత్త దాకలో ఉడకబెడతామండి. ఇంక కొత్త దాకైతే ఇచ్చుకుంది. ఇంకా పప్పైతే ఉడకబెట్టేస్తుంది గ్యాస్ మీద. ఇంక నేను చప్పుడు పప్పులైతే చేసేసాను. చెల్లికి 11, నాకు 11 చేసేసి ఇంకా పప్పైతే కందిపప్పైతే ఉడకబెట్టేసింది. ఇంక దాంట్లో వేసేస్తున్నాను. ఇలాగా మా సైడయితే ఇలా వేస్తారు. అందుకే నేను చూపిస్తున్నాను. ఇంక ఈ సంవత్సరం నాకు వేసేసారు కదా! 3 సంవత్సరాలైతే అయిపోయిందండి నా పెళ్ళయ్యి. ఇంకా నాకైతే వెయ్యక్కర్లొద్దు. ఇంక చెల్లికైతే వేస్తది ఇంక మళ్ళీ సంవత్సరం. ఇంకా అక్క అయితే వచ్చేసిందండి. అక్క నేను కుడుములు చేసి ఇంకా గజ్జికాయలు చేస్తున్నాము. ఇంకా మాట్లాడుకుంటూ అయితే చేస్తున్నాము. ఇంకా నవ్వొచ్చేసింది ఇంకా పక్క నుంచి. మా అమ్మాయి అయితే ఎంచక్కా ఉయ్యాలైతే ఊగుతుందండి పక్క నుంచి అయితేని. ఇంకా ముందుగా గజ్జికాయలైతే చేసేస్తాము ఇద్దరముని. ఇదొచ్చేసి కొబ్బరికాయ, బెల్లం మొత్తం మిక్స్ చేసేసానండి. ఇంకా దాంట్లో గజ్జికాయలో పెట్టడానికి తిరుముడి. అలాగే కుడుములైతే మొత్తం మిక్స్ చేసేసి ఇంకా కుడుములైతే చేస్తాము. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేస్తాము. ఇక్కడొచ్చేసి మా అక్కేమో చిన్న చిన్నగా చేస్తుంది గజ్జికాయలు. నేనైతే పెద్దగా చేసేసాను ఫస్ట్. ఇంక మా చెల్లి అంటుంది, "అలా చేస్తున్నావు గేదెలాగా, అంత పెద్దగా చేయకు" అంది. నేను మామూలుగా తీసేసుకున్నాను. ఇంక అక్కడే నవ్వుకుంటున్నాననమాట. ఇంకా చిన్నగా చేసింది మా అక్కది. ఇంక తర్వాత నేను చిన్నగా చేశానులేండి. పెద్దగా చేసేసాను ఫస్ట్ నేను. ఇంకిలా చేసేసి ఇంకా వెడల్పుగా చేసేసి పిండితోని దాంట్లో అయితే ఇంక ఇదైతే పెట్టామండి. కొబ్బరికాయ, బెల్లందైతే పెట్టాము. ఇంకా అక్క అయితే ఇప్పుడు కూడా ఇక్కడికే వచ్చేస్తదండి. ఇంక అందరూ కూడా అమ్మగారి ఇంటికెళ్తే వెళ్తారు కదండీ ప్రతి ఒక్కరు కూడాని. ఇంకా ఈ సంవత్సరం అయితే ఇంక పొద్దున్నే వచ్చింది. ఇంకా నిన్నైతే కుదరక ఈరోజైతే వచ్చింది. ఇంకా అక్క చేసిందేమో చిన్నగా ఉంది. నాదేమో చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇంక అందుకే నవ్వుకుంటున్నాము ఇంకా. గజ్జికాయలైతే ఇలాగైతే చేసేస్తున్నాము ఇంకా మాట్లాడుకుంటాని. ఇంగోండి మా అక్కదేమో చిన్నగా వచ్చింది. నాదైతే పెద్దగా వచ్చింది. మా చెల్లి అంటుంది, "మా అక్క చేసేదే పెద్దగా మంచిగా వచ్చింది, బావుందన్నది." ఇంక నేను తర్వాత అయితే చిన్న చిన్నగా చేసేసాను అన్నీ కూడాని. ఇంకా ఉపవాసం ఉన్నట్టు ఏం ఆకలేదండి. ఇలాగ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ ఉంటే ఉయ్యాల ఊగటం ఇలా చేయడం అంటే అసలు ఆకలనేది ఉండదు. ఇంకా దాహం కూడా ఏంటో మరి. ఆ రోజున అస్సలు ఆకలేయలేదండి. నైట్ 9:30 దాకా ఉన్నాము ఏమీ తినకుండా. చందమామను చూసి తింటాం మేమైతేని. మా సైడ్ అయితే చందమామ చూసి లేకపోతే చుక్కని చూసి తింటాము. 9:30కి వచ్చిందండి చందమామ. అది వీడియో మొత్తం చూడండి మీకే అర్థమవుతది. ఇంకప్పటిదాకా అసలు ఆకలే ఎయలేదు. ఇంక తినేద్దాం అనుకుంటాం గానీ, ఇంకా మంచినీళ్ళు తాగి ఊరుకున్నాం ఇంక అందరముని. ఇలాగైతే చేసేస్తున్నాము గజ్జికాయలన్నీ కూడాని. ఇంకా గజ్జికాయలన్నీ కూడా చేసేసామండి. ఇంకా కనమాయి, కుడుములు చేద్దామని. ఇంకా అది ఉంది కదండీ కొబ్బరికాయ, బెల్లం తిరుముడైతే దాంట్లో ఎసేసి మొత్తం కూడా కుడుములైతే చేసేస్తాము. ఇలాగైతే మొత్తం మిక్స్ చేసేసి ఇంకా కుడుములైతే చేసేస్తామండి. ఇలా మొత్తం అయితే కలిపేస్తున్నాను. ఇలా కలిపేసి ఇంకా కుడుములైతే చేసేస్తాము. ఇంకా అమ్మ అంతలోకి నీళ్ళైతే పెట్టేసిందండి గ్యాస్ మీద. ఇంకా గజ్జికాయలన్నీ కూడా వేసేసింది. ఇంకా దాని మీదైతే నేనైతే కుడుములైతే ఇలా చేసేసానండి. మొత్తం అన్నీ కూడా చేసేసి ఇంకా ఇవైతే ఉడికిపోతున్నాయి. ఇంకా వేసేస్తున్నాను. ఇంక ఇవైతే ఉడికిపోయాయనుకోండి మాకు పని అంతా అయిపోయినట్టే ఇంకా. ఇంకా దేవుడి కాడ అంతా కూడా మొత్తం సర్దుకోవాలి. సర్దుకొని ఇంకా ప్రసాదం పెట్టేసి మేము కూడా రెడీ అవ్వాలి. ఇంకా కుడుములైతే ఇలా వేసేస్తున్నానండి. అక్కో పక్క నుంచి అయితే చెల్లికి తాంబూలం ఇస్తుంది కదండీ. మా సైడ్ అయితే పెళ్లి కానోళ్ళు 11 మందికి లేకపోతే 5గురికి, ముగ్గురికి అలాగే తాంబూలం ఇస్తారండి. తాంబూలం ఇచ్చి వాళ్ళ చేత అక్షింతలు వేయించుకుంటారు. పసుపు ముద్దలు చేస్తుంది. అలాగే మనకి గౌరమ్మ దగ్గర పసుపు తాడు పెడతాం కదండీ. అందరికీ పసుపు తాళ్ళు అయితే అక్క అయితే చేస్తుంది. ఇంకా నేనైతే కుడుములైతే వేసేసి మీకైతే చూపిస్తున్నాను. ఇంకా గౌరమ్మ తల్లి దండం ఇంకా పూజ అయితే చేసుకోవడానికి నేనైతే రెడీ అవుతున్నానండి. చీర అయితే కట్టుకున్నాను. ఇంకెప్పుడు కూడా నేను ఏం మేకప్లు అలాంటివి ఏం అస్సలు వాడను. ఒక్క ఫెయిర్ అండ్ లవ్లీ తప్ప ఇంకేం వాడనండి. నేను ఎలా రెడీ అవుతాను అనేది మీకు చూపిస్తాను ఇంకా.
కొద్దిగా ఫెయిర్ అండ్ లవ్లీ అయితే తీసుకున్నానండి. ఇంకా పాండ్స్ పౌడర్ అంతే, ఇంకా అస్సలేముండదు ఇంకా. కొద్దిగా పాండ్స్ పౌడర్ అయితే వేసుకున్నాను. నా పెళ్లి కాకముందు 2021లో ఫస్ట్ ఈ చీర అయితే కొనుక్కున్నానండి. అప్పుడు ఎలా రెడీ అవ్వాను అనేది మీకైతే చూపిస్తాను. లాస్ట్‌లో చూపిస్తాను ఫోటో వేసి. ఆ ఫోటో కూడా ఉంది. ఇంకా కాటుకైతే కంపల్సరీగా కాటుకైతే పెట్టుకుంటానండి. కళ్ళకి, ఆడవాళ్ళకి కళ్ళకి కాటు పెట్టుకుంటేనే అందము. కంపల్సరీగా కాటుకైతే పెట్టుకుంటాను. ఎక్కడ తీసిన వస్తువు అక్కడే పెట్టాలి కదండీ! ఎక్కడ తీసినయి అక్కడే పెట్టుకుంటున్నాను నేనింకా. స్టిక్కర్ అయితే పెట్టుకుంటానండి. కళ్ళకి కాటు పెట్టుకొని స్టిక్కర్ అయితే పెట్టుకుంటున్నాను. ఇగోండి ఇప్పటి నుంచో ఇదే స్టిక్కర్ వాడుతున్నానండి నేనింకా. వేరే స్టిక్కర్లు అస్సలు వాడను. ఇంక ఇదే స్టిక్కర్ మాట. స్టిక్కర్ ఎట్టుకొని కుంకుమ పెట్టుకోకుండా ఉంటామండి. పెళ్ళైనోళ్ళు ఎవ్వరైనా సరే స్టిక్కర్ కింద గాని కుంకుమ కంపల్సరీ పెట్టుకుంటారు. అలాగే పాపిడిలో కంపల్సరీ కుంకుమ అనేది ఉంటది కదా! ప్రతి ఆడవాళ్ళకి, పెళ్ళైన ఆడవాళ్ళకి కుంకుమ అనేది పాపిట్లో అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి లిప్ బామ్ అయితే యేసుకుంటానండి. అంత ఎక్కువేం కాదు, కొంచెంగా లైట్‌గాని. ఎప్పుడో బయటికెళ్ళినప్పుడు తప్ప అదైనా గుర్తున్నప్పుడు యేసుకుంటాను. లేపోతే ఇంక మర్చిపోతే ఇంక అస్సలేసుకోను. అంతగా వేసుకోవాలి అని ఏమి ఉండదండి. గుర్తున్నప్పుడైతే వేసుకుంటాను. కొద్దిగా లిప్ బామ్ వేసుకున్నాను. ఇంకా కనకాంబరాలైతే ఇంకా పువ్వులు ఏ పండగైనా పువ్వులెట్టుకోకుండా ఉంటామా చెప్పండి? కనకాంబరాలైతే పెట్టుకుంటున్నాను. అదొచ్చేసి రూ. 100 అంటండి. పువ్వులు కూడా చాలా రేట్లు పెరిగిపోయినియి. ఇంకా మొక్క అయితే కోసుకొని నేనైతే పెట్టుకుంటున్నాను. ఇంకా చెల్లయితే తాంబూలం ఇవ్వడానికి వెళ్ళిపోయిందండి. నేను రెడీ అవుతున్నాను వెళ్ళిపోయింది. నాకు వీడియో తీస్తాను ఆగు పిల్ల అంటే అసలు మర్చిపోయింది ఇంకా. వెళ్ళిపోయింది. ఇలాగైతే రెడీ అవ్వానండి. ఇంకా చెవిలీలైతే ఆ చీరకి అస్సలు మ్యాచ్ అవ్వలేదు కదా! అందుకే ఈ చెవిలీలైతే తీసుకున్నాను ఇంకా. నేను 2021లో కట్టుకున్నాను కదండీ! ఈ చీర అప్పుడు చెవిలీలు ఇయ్యయితే పెట్టుకున్నాను. ఇంకా అలాగే మెడలో నెక్లెస్ కూడా వేసుకున్నాను. అప్పుడు ఎలా రెడీ అవ్వాను, ఇప్పుడు ఎలా రెడీ అవ్వాను కానీ అంత ఎక్కువ కాదండి. ఆ ఫోటో కూడా చూపిస్తాను మీకు. నేను అప్పుడు ఎలా రెడీ అవ్వానో అట్ల తద్ది రోజుని. ఇదైతే నేను పెళ్లి కాకముందే తీసుకున్నానండి. ఈ నెక్లెస్ అయినని. ఇంకోటి ఉంటది. చెవిలీలు 2 నెక్లెస్‌లు అయితే వచ్చినియి. ఇంకా చిన్నదైతే వేసుకుంటున్నాను నేను నెక్‌కి పెట్టుకోవడానికి. ఏ పండగైనా ఆడవాళ్ళు ఎంచక్కా రెడీ అవుతారు కదండీ! అచ్చ తెలుగు ఆడపడుచులాగా. అట్ల తద్దంటే అందరూ కూడా పెళ్లి కానోళ్ళైతే ఓణీలు గానీ, చీరలు గానీ అలాగ కంపల్సరీ కట్టుకుంటారు. అందంగా రెడీ అవుతారు కదా! ఇంగోండి ఇలాగైతే రెడీ అవ్వాను. ఇప్పుడు ఇదొచ్చేసి ఈ ఫోటో 2021లోనండి. నేను అప్పుడైతే అలా రెడీ అవ్వాను. అలా ఉన్నాను కూడా. ఇప్పుడు ఎలా ఉన్నానో, అప్పుడు ఎలా ఉన్నానో నాకైతే కామెంట్ చేయండి. అప్పుడు బాగున్నానా, ఇప్పుడు బాగున్నానా అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా చీర ఇలాగైతే కట్టేసుకొని ఉయ్యాలైతే మామూలుగా ఊగుతున్నాను. ఇంకా అక్క వాళ్ళైతే రెడీ అవుతున్నారు. ఇంకా పత్రి కోసుకోవడానికి కోసుకురావడానికైతే వెళ్ళాలని ఇంకా అందరం కలిసి వెళ్తున్నాము. ఇంకా మా చెల్లి కోసం వెయిటింగ్ అండి. ఇంకా తాంబూలం ఇవ్వడానికి వెళ్ళింది కదా! ఇంక చెల్లొచ్చేసాక పత్రి కోయడానికైతే వెళ్దామని ఇంకా రెడీ అయిపోయి కూర్చున్నాం ఇంకా. ఇంకా అమ్మ అయితే దేవుడి కాడైతే సదురుతుంది పూజ కోసము. కొంచెం అమ్మకైతే ఒంట్లో బాలేదండి. అందుకే ఇంకా వీడియో అయితే తీయలేదు ఇంక అమ్మని. ఇంక ఇలాగైతే సర్దేస్తుంది అమ్మ పూజ చేసుకోవడానికి. ఇంకా చెల్లయితే తాంబూలం ఇవ్వడానికి వెళ్ళింది కదండీ! వచ్చేస్తుంది. నేను వెళ్ళినప్పుడు వీడియో తీస్తానన్నా అస్సలు ఇంక పట్టించుకోలేదు వెళ్ళిపోయింది. వచ్చేస్తుంది ఇంక అందరికి ఇచ్చేసి. ఈ ఓణీ సెట్ వచ్చేసి మీషోలో ఆర్డర్ చేసిందండి. నేను అది కూడా చూపించాను. చాలా బాగుందండి. ఓణీ అయితే సూపర్ ఉంది. మా చెల్లికి చాలా బాగుంది. ఇంకా అందరికి ఇచ్చేసి వచ్చేసి ఇంకా అక్కకి, అమ్మకి, నాకు కూడా ఇచ్చేస్తుంది. తాంబూలం ఇచ్చేసి ఇంకా అక్షంతలైతే వేయించుకుంటుంది ఇంకా. ఒకరైతే లేరంట, ఇద్దరు ఇంట్లోకాడ లేరంట. ఆళ్ళకైతే ఇంక వచ్చేసిందండి మాకిద్దామని. నాకు కూడా ఇచ్చేసి ఇంక అక్షంతలైతే వేయించుకుంటుంది. మళ్ళీ సంవత్సరానికి పెళ్ళైపోవాలి, 6 నెలలు తీర్చాలని నేనైతే కోరుకున్నాను. అట్ల తద్ది రోజుని ఇంక పెళ్ళైన వాళ్ళకి వచ్చి అలాగే 6 నెలలు తీస్తారు కదండీ!
మా అమ్మాయి చూడండి అక్ష అసలు దండం పెట్టేసుకుంటుంది. అక్షంతలు కూడా వేయమంటుంది. ఇంకెలా పెట్టుకుంటుందంటే ఏది చేస్తే అది చేస్తది ఇంకా. మా చెల్లికైతే అందరం అదే కోరుకుంటున్నాం. వచ్చే సంవత్సరం అయితే పెళ్ళైపోయి ఇంకా 6 నెలలే తీర్చాలి ఇంకా అట్ల తద్ది రోజునని. ఇంకా ముగ్గురం అక్క చెల్లెళ్ళం ఇంకా పత్రి కోయడానికైతే వచ్చామండి. ఇంకా జామాకులు, మందారాకులు, ఇంకా పనసాకులు, నేరేడాకులు ఇవన్నీ కోయడానికైతే వచ్చాము. ఇంకా అటు వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకెందుకులే అని వెళ్ళలేదు. ఇంక లేట్ అయిపోతుంది ఇంక పూజ చేసుకోవడానికని ఇంక వెళ్ళలేదండి. అప్పుడు ఊర్లో వాళ్ళకి కూడా అటు కూడా వెళ్ళి కోసుకొచ్చేవాళ్ళం పత్రి. ఇంకా అక్క నేను అయితే కోసుకొచ్చేసాము. ఇంకా చెల్లి కూడా వెళ్తుంది. జాంకాయ అయితే అయిపోయిందండి. ఇంకా అక్క అయితే కోసుకొచ్చేస్తుంది జాంకాయ. ఎంత ముగ్గిపోయిందో ఇంకా చూడలేదు. ఇంకా మామిడి పత్రి కూడా కోసుకొచ్చేసాను. ఇంకా పత్రి అయితే కోసుకొచ్చేసాను. ఇంకా చెల్లి అయితే వెళ్తుంది ఇంకా పత్రి కోయడానికి. ఇంకా పనసాకులు అయినా కోసుకొస్తున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి ఆ పత్రితో ఉయ్యాలైతే ఊగుతామండి. 3 సార్లు అయితే ఊగుతాము. ఆ పత్రిని కొద్ది కొద్దిగా వదులుతూ ఉయ్యాలైతే ఊగుతాము. ఇంకా చెల్లి అయితే ఊగేస్తుంది ఫస్ట్ టైము. ఇంకా ఫస్ట్ అయితే ఊగేస్తుంది. నేను ఊపుతున్నాను ఇంకా. ఆ పత్రితో ఊగుతామండి. కొద్ది కొద్దిగా ఆ పత్రిని అయితే వదిలి ఇంకా ఉయ్యాలైతే ఊగుతాము. ఇంకా కనమ పత్రి అయితే దేవుడి కాడ అయితే పెట్టేస్తామండి. ఇలాగైతే ఊగిస్తుంది ఇంక చెల్లి. తర్వాత అయితే నేను ఎక్కుతాను. ఇంకా అమ్మ కూడా ఊగేసిందిలేండి పత్రితో ఊగేసింది. నేను కూడా అలాగే 3 సార్లు అయితే ఊగుతున్నాను. తర్వాత అయితే నేను కూడా 3 సార్లు అయితే ఊగేసానండి. ఇంకా తర్వాత అయితే అక్క అయితే ఎక్కేసింది. ఇంకా అక్క కూడా 3 సార్లు అయితే ఊగేస్తుంది. ఇంకా అక్క కూడా ఊగేసి ఇంకా పూజ అయితే చేసేసుకుంటున్నామండి. ముందైతే ఇంకా అమ్మ చేసేసి ఇంకా అక్క కూడా చేసేసుకుంది. నేను కూడా దీపారాధన అయితే చేసేసుకుని ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసాక ఇంకా కాలవకాడికి అయితే వెళ్ళాలండి. ఇలాగైతే మొత్తం పూజ చేసేసుకుంటున్నాము. ఇంకా పూజ కూడా ఇలాగైతే కంప్లీట్ చేసేసామండి. ఇంకా అక్క అయితే దీపారాధన అయితే వెలిగించేసుకుని ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేసి ధూపం అయితే వేసేస్తుంది. ఇంకా అత్తకొప్పరం కూడా ఇచ్చేసింది. ఇంకా అత్తకొప్పరం కూడా ఇచ్చేసింది. పూజ అయితే ఇలాగైతే కంప్లీట్ చేసేసుకున్నామండి. ఇంకా మా అమ్మాయిని అయితే మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికాడ అప్పగించేసి ఇంకా కాలవకాడికి అయితే బయలుదేరిపోయాము చిన్నమ్మోళ్ళు. ఇంకా మేమును ఇంకా వస్తారండి. ఇంకా లేట్ అయిపోతుందని ఇంకా రాలేదు. ఇంకా ముందుగా అయితే మేము వెళ్ళిపోయాము కాలవకాడికి. కాలవకాడికి పూజ చేసేసుకుని ప్రతి సంవత్సరం కూడా ఆవు దగ్గరికి అయితే వెళ్తామండి. అసలు ఈ సంవత్సరం ఆవు లేదండి అక్కడ అని ఇంకా మఠం కాడికి అయితే వెళ్తాము. నడిచి అందరం చక్కగా వెళ్ళి ఇంకా ఆవుకైతే అరటిపళ్ళు తినిపించడం, పసుపు కుంకుమ దండం వేసి ఇంకా దండం అయితే పెట్టుకునేవాళ్ళం ప్రతి సంవత్సరం కూడా. ఇంక ఈ సంవత్సరానికి అయితే కుదరలేదండి. ఇంకా లేవంట ఆవులు. ఒక ఆవు ఉందంట కానీ పొడిసేస్తుంది ఇంకా రానివ్వట్లేదు అన్నారని ఇంకైతే మేమైతే వెళ్ళలేదండి. ఇంకా కాలవకాడికి అయితే వచ్చేసాము. ఇక గౌరమ్మని అయితే చేసుకుని దండం పెట్టుకొని ఇంకా సాగనంపడానికి ముందైతే ఇంక అక్క అయితే దిగింది. ఇంక మేమైతే దిగడానికి లేదు. ఇంకా కాలువ కూడా పెద్దది కాదు కదండీ. ఇంక పైనే ఉన్నాము చెల్లి నేనుని. ఇంకా అక్క అయితే ముగ్గైతే వేసేసి ఇంకా మట్టినైతే 11 సార్లు అయితే వెయ్యాలండి ఒక్కొక్కరుని. మట్టి అలాగే పసుపు కుంకుమ 11 సార్లు అయితే వేసి గౌరమ్మని అయితే చేసుకోవాలి. ఇంకా మనం కోసిన పత్రి ఉంటుంది కదండీ. ఆ పత్రి అంతా కూడా గౌరమ్మ దగ్గర అయితే పెట్టుకుని మనం చేసుకున్న ప్రసాదం అన్నీ కూడా తెచ్చుకుని పెట్టుకుని దండం పెట్టుకుని కాళ్ళలో అయితే కలిపేస్తాము లాస్ట్కి. పత్రి అంతా కూడా వేసేస్తున్నాను. మట్టి అయినా 11 సార్లు వేసి పసుపు కుంకుమ వేసుకుని గౌరమ్మని అయితే చేసుకుని ఇలాగైతే చేసుకుంటామండి. కాలువ కూడా అవతల పక్కన కాలువ కూడా చేసుకుంటున్నారు చాలామంది. ఇంకా పూజ అయితే ఇలాగైతే చేసేసుకున్నామండి. దీపారాధన అయితే వెలిగించేసుకుని ఇంకా పూజ అయితే ఇలా కంప్లీట్ చేసేసుకున్నాము.
ఇంకా తర్వాత మా ఇంటికాడ ఒక అమ్మాయి అయితే అట్ల తద్ది కథ ఉంటుందండి. మాకు అసలు చదవడం రాదు. చదవటం అంటే మాకు తెలిసినా గమ్మున చదవలేం కదండి. ఇంకా తను ఫోన్లో అయితే పెట్టి ఫోన్లో అయితే చదువుతుంది. ఇంకా అందరం కూడా అక్షంతలు అయితే పెట్టుకున్నాము. చేతితో అయితే అక్షంతలు పెట్టుకుని ఇంకా వినేసి గౌరమ్మని అయితే కలిపేసి ఇంక ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా ఇంటికాడ రాములవారి గుడి ఉంది కదండి, గుళ్ళోకి వచ్చి కూడా ఇంకా దండం అయితే పెట్టుకుంటున్నాము. ఇంకా మా ఇంటికాడ వాళ్ళు అయితే ఇప్పుడు వెళ్తున్నారు, చూపిస్తాను చూడండి. అందరూ కూడా జనాలు అయితే వెళ్తున్నారు. మేము ఇంకా పూజ అయితే చేసేసుకుని ఇంకా కాదవకాడ ఇంక గుడి కాడికి అయితే వచ్చేసాము ఇంకా అందరం కూడా. ఇంకా తర్వాత అయితే ఇంకా తోరణాలు అయితే వేసుకొని గౌరమ్మ దగ్గర పెట్టాం కదండి. ఇంకా తోరణాలు అందరూ కూడా గౌరమ్మని అయితే ఒకసారి ఎత్తి అక్కడ పిండి పాలు వేస్తామండి. గౌరమ్మ తల్లి మీద పిండి పాలు వేసి ఇంకా అక్కడ గౌరమ్మని అయితే ఎత్తి అవన్నీ కూడా తాళ్ళు అయితే మెల్ల వేసుకున్నాము. అట్ల తద్ది రోజున అయితే ఎప్పుడు కూడా వర్షం అయితే వస్తూనే ఉంటుంది. ఇప్పుడైతే మేఘం పట్టేసింది. ఇంకా చందమామ ఎక్కడ వస్తుందో చెప్పండి, వర్షం కూడా కురిసేసింది. ఇంకా అయినా కూడా చాలాసేపు వెయిట్ చేసి 9:30కి అయితే వచ్చిందండి చందమామ. ఇంగోండి మీకు కనిపిస్తుందా, కొద్దిగా కనిపిస్తుంది చూడండి. చందమామ అయితే చూసి 9:30కి అయితే ఇంకా దేవుడి కాడ కుడుములైనా తీసుకుని ఇంకా చందమామను చూసి దండం పెట్టుకుని ఇంకా కుడుమైతే తిన్నామండి. ఇలా జరిగింది. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా ఉంటాను మరి. బాయ్.